కేరళ వయనాడ్ నుంచి 4 లక్షలకు పైగా ఓట్లతో గెలిచిన ప్రియాంక గాంధీ ఈరోజు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్కు చేరుకున్న ప్రియాంక గాంధీ చాలా సంతోషంగా ఉన్నారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్కి చేరుకున్నారు. ఆ క్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలువగా ఆ తర్వాత చేతిలో రాజ్యాంగ పుస్తకంతో వచ్చి ప్రియాంక ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైన నేను చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటానని గంభీరంగా ధృవీకరిస్తున్నట్లు ప్రియాంక వెల్లడించారు. जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद। ప్రస్తుతం రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి ఎంపీగా, ప్రియాంక వాయనాడ్ నుంచి ఎంపీగా, సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలో గాంధీ కుటుంబం నుంచి 3 వ్యక్తులు పార్లమెంటుకు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన వయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. రాహుల్ గాంధీ వయనాడు స్థానం నుంచి వైదొలగడంతో ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేశారు. సుమారు 3.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ప్రియాంక తొలిసారిగా ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించి వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. వయనాడ్లో ప్రియాంక సిపిఎం అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ప్రియాంక గాంధీ జనవరి 12, 1972న న్యూఢిల్లీలో జన్మించారు. ఆమె పాఠశాల విద్య డెహ్రాడూన్లోని వెల్హామ్ బాలికల పాఠశాల నుంచి ప్రారంభమైంది. కానీ 1984లో ఇందిరాగాంధీ మరణించిన తర్వాత ఆమె తన చదువును మధ్యలోనే వదిలేయాల్సొచ్చింది. భద్రతా కారణాల వల్ల ఆమె కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్, ఢిల్లీ నుంచి 1989 వరకు పాఠశాల విద్యను పూర్తి చేసింది. ప్రియాంక 1993లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అదే సమయంలో 2010లో ఆమె యూకేలోని సుందర్లాండ్ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా బౌద్ధ అధ్యయనాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. 1997లో ప్రియాంక గాంధీ ఢిల్లీ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు. 12 ఏళ్ల స్నేహం తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక గాంధీకి 2 పిల్లలు, రెహానా వాద్రా, మిరయ్య వాద్రా. ప్రియాంక గాంధీ చాలా ఆలస్యంగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. గతంలో ఆమె తన తల్లి, సోదరుడి కోసం మాత్రమే ప్రచారం చేస్తూ కనిపించారు. ప్రియాంక 2019 జనవరి 23న పార్టీ ప్రధాన కార్యదర్శి అయినప్పుడు అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. దీంతోపాటు తూర్పు ఉత్తరప్రదేశ్కు ప్రియాంక గాంధీ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 11 సెప్టెంబర్ 2020న ఆమె మొత్తం ఉత్తరప్రదేశ్కు ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు. క్రియాశీల రాజకీయాల్లో భాగం కానప్పటికీ ప్రియాంక అమేథీ, రాయ్బరేలీలో కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి కృషి చేశారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పోటీ చేసింది. యూపీ ఎన్నికల్లో మహిళలకు 40% టికెట్లు ఇవ్వడం ద్వారా ప్రియాంక వెలుగులోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ లడ్కీ హూన్ లడ్ శక్తి హూన్ ప్రచారాన్ని ప్రారంభించడం ద్వారా మహిళా సాధికారతపై ఉద్ఘాటించారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.